శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్రసరేద్భుతా స్వస్తి హస్తి గిరిమస్తశేఖరः సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తి క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉత త్వద్గతతయా సుభీభూయం యాతా ఇతి నిరణైష్మ శృతివశాత్ పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపదిశన్ వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలాన్ ఆంజనం కరిగిరేరసి శృంగం త్వాముదారభుజమున్నతమాయత్కర్ణపాశపరికర్మ సదంసం ఆయతాక్షమభిజాతకపోలం పారణీయతి వరప్రదదృంమే నీలమేఘనిభమంజనపుంజశ్యామకుంతలమనంతశయం త్వాం అబ్జపాణిపదమంబుజనేత్రం నేత్రసాత్కురు కరీశ సదా మే త్వక్చదృక్చ నిపిపాసతి జిహ్వా విహ్వలా శ్రవణవత్పరవృత్తౌ నాసికా త్వయి కరీశ తథేతి ప్రాప్నుయాం కథమిమాం స్విదవస్థాం ఆధిరాజ్యమధికం భువనానాం ఈశతేపి సునయన్ కిల మౌళిః చూళికామణి సహస్రమరీచేః హస్తిభూషణ భవత్యుదయాద్రిః ఉద్ధరత్యుపరి భక్తజనానిత్యూర్ధ్వతాశ్రయణ సూచిత శక్తిం ఊర్ధ్వపుండ్రతిలకం బహుమానాత్ కిం బిభర్షి వరదస్వలలాటే కర్ణికా తవ కరీస కిమేషా కర్ణభూషణముతాంస విభూష హంసలంబ్యలకభూషణమాహో మానసస్య మమ వా పరికర్మ పారిజాత విటపానభితో యా పుష్ప సంపదుదియాత్కరినాథ తాం విడంబయతి తావక బాహుష్వాతతాతు కటకాంగదలక్ష్మీ. ఇంతవరకు మనం నిన్న అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ మీరు చివరిలో అనుసంధానం చేయవలసినటువంటి శ్లోకాలు పాశురాలు ముందు లిస్ట్ అవుట్ చేస్తాను, నోట్ చేసి పెట్టుకోండి. నిన్న మనం పాశురాలు అనుసంధానం చేసుకున్నాం తిరువాయిమొழிలో. నిన్నటి సందర్భానికి ఆ పాశురాలు మనకి అన్వయం అయిపోయాయి, నిన్న చెప్పుకున్న శ్లోకానికి కూడా. సో మనం ఇవాళ చెప్పుకోబోయేటటువంటి శ్లోకార్థానికి సమన్వయమయ్యేటటువంటి పాశురాలని ముందుగానే లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాం. అది బాగా తెలిసిన, అందరం నిత్యము అనుసంధానం చేసుకుంటామా అన్నట్టుగా ఉండేటటువంటి పాసురం అగలగిల్లేన్ ఇరయుమెన్రు అనేటటువంటి పాసురం. ఏ దశకమో ఏ శతకమో వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ పాసురం గురించి అవగాహన లేని వారు, తిరువాయుమొழிతో కొంచెమైనా జ్ఞానం ఉన్నవాళ్ళు ఉండరు కాబట్టి అది ఒకటి అనుసంధానం చేయాలి. అలాగే పెరియాళ్వార్ తిరుమొழிలో ఒక పాసురం ఉంది, పెరియాళ్వార్ తిరుమొഴి. చెప్పాను కదా విపర్యాసం ఉండకుండా ఉండాలి అనేసి. ఆ పెరియాళ్వార్ తిరుమొழிలో సీదక్కడలుళ్ అముదన్ర దేవకి అనేటటువంటి ఒక దశకం ఉంటుంది. 1వ పత్తులోనే ఆ దశకం. అది 2, 3 అని కొంచెం తేడాలో ఉంటుంది కాబట్టి నేను దశకం పేరు నెంబర్ చెప్పటం లేదు, దశకం ప్రారంభం మీకు చెప్తున్నాను. ఆ పాశురం కాదు మీరు చదవాల్సిన పాశురం. అందులో ఆ దశకంలో, అది దశకం కాదు, 20 పాశురాలు ఉంటాయి అందులో. యశోదాదేవి తనకి అప్పుడే పుట్టినటువంటి ఆ పిల్లవాడి యొక్క రూపాన్ని చూపిస్తూ అందరినీ పిలిచి చూడండి చూడండి అంటూ ఉండేటటువంటి దశకం అది. అందులో 10వ పాశురం ఒకటి నోట్ చేసి పెట్టుకోండి. ఇందులో ఈ పాశురము, అందులో పెరియాళ్వార్ తిరుమొழிలో 10వ పాశురం అనుసంధానం చేయాలి. అలాగే రంగరాజస్తవంలో పూర్వ శతకంలో 112వ శ్లోకం. ఇంతకు ముందు ఇది మీరు అనుసంధానం చేశారు, అయినా మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రంగరాజస్తవంలో 112వ శ్లోకం. అలాగే వైకుంఠస్తవంలో ఐందీవరీ క్వచిదపి అనేటటువంటి శ్లోకం. ఇది 112వ శ్లోకం కూడా హార అనేటటువంటి దాంతో ప్రారంభమవుతుంది. నేను శ్లోకం మొదటి పదం గుర్తులేదు, అది క్షీరసాగరం లాగా ఆయన యొక్క వక్షస్థలాన్ని వర్ణించే శ్లోకం. 112 అనుకోండి, ఒకవేళ తేడా ఉందని నేను చెప్తాను మీరు మొదలు పెడితే. ఇవి మనం చివరిలో అనుసంధానం చేసుకోవలసినటువంటి శ్లోకాలు. ఇప్పుడు మనం పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. రంగరాజస్తవంలో
12 అని కదా నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎవరో 76 అని చెప్తున్నారు. అది అయింది వరి క్వచిదపి వైకుంఠస్తవంలో అయి ఉంటుంది. వెరీ గుడ్, దానికి కన్ఫ్యూజన్ లేదు. అందులో ఆ శ్లోకం మనకి వైకుంఠస్తవంలో ఈజీగానే ఐడెంటిఫై చేస్తారు. ఇక నిన్నటి శ్లోకంలో మనం స్వామి యొక్క దివ్యమైనటువంటి భుజ సౌందర్యాన్ని వర్ణించిన విధానాన్ని చక్కగా తెలుసుకున్నాం. ఆయనని ఒక పారిజాత విటపంగా చక్కటి వర్ణన చేశారు. విటపిగా, విటపం కాదు, విటపం అంటే కొమ్మ, విటపి అంటే కొమ్మలు కలిగినటువంటి చెట్టు అని అర్థం. నిన్న ఆ వర్ణనలో అది పూచినటువంటి చుట్టూ పూలతో నిండినటువంటి శాఖలు ఉండవు, అది అభూతోపమా అని మనం చెప్పుకున్నాం. పారిజాత విటపము, దానికి చుట్టూ కనుక పువ్వులు పుష్ప సమృద్ధి కనుక ఉన్నట్టయితే అది ఎలా ఉంటుందో ఆ కాంతిని నీ యొక్క బాహువులు, అది కూడా ఆభరణాలతో కూడినటువంటి బాహువులు చక్కగా ఆ శోభని విడంబయతి అన్నారు. విడంబయతి అంటే అనుసరిస్తున్నాయి, అనుకరిస్తున్నాయి అని మనం నిన్న అర్థం చెప్పుకున్నాం. అయితే ఇది అభూతోపమా, అలా ఉండవు అని కదా నిన్న మనం చెప్పుకున్నాం. లతాకుమారి గారు వృక్ష శాస్త్రానికే చెందినవారు కాబట్టి గూగుల్లో దాన్ని వెతికి ఒక కొమ్మకి చుట్టూ పూలు పూచి ఉండేటటువంటి ఒక ఇది ఉన్న దాన్ని, ఒక వీడియో నాకు ఒక యూట్యూబ్ దాంట్లో దాన్ని షేర్ చేసి ఉన్నారు. శ్రద్ధ కలిగిన వాళ్ళకి లతాకుమారి గారి ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక కొమ్మకి చుట్టూ వలయాలలాగా, అంటే కంకణాలు వలయాలు ఇలాంటివి ఎలా అయితే ఉంటాయో అలా ఉండేటట్లుగా ఒక జాతి ఉంటుంది. అలా కూడా పూలు పూస్తాయి అని దాన్ని ఏమంటారో వాటి వివరాలు కూడా ఒక దీని ద్వారా చెప్పారు. ఉండవచ్చు, ఉంటుంది. అది కూడా చాలా విలక్షణంగా ఉంది, బాగుంది చూడ్డానికి. పువ్వు అంటే ఆకు, చిగురు, చిగురు మీద పువ్వు, ఇదే మనకి సాధారణంగా తెలుస్తుంది. కానీ అలాంటి రకరకాల భగవంతుడి సృష్టిలో వైవిధ్యం చాలా ఉంటుంది కాబట్టి ఆ వృక్ష జాతిలో అలాగా పువ్వులు పూచేటటువంటి కొమ్మలు కూడా ఉంటాయి అనడానికి ఒక చక్కటి నిదర్శనాన్ని చూపించారు. ఆమెని నేను అభినందిస్తున్నాను. అయితే ఇక్కడ పారిజాత వృక్షం అని స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి దాన్ని కల్పవృక్షం అని అనుకుంటున్నాం కనుక కల్పవృక్షానికి అలా చుట్టూ పూలు పూచి ఉండడం అనేది సాధారణంగా ఉండదు కాబట్టి దీన్ని మనం అభూతోపమా అని అనుకోవడంలో ఏ రకమైనటువంటి ఆపత్తి ఉండదు. అలా కొమ్మకి చుట్టూ పూలు పూచే జాతులు కూడా ఉన్నాయి అనే కొత్త ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందాం. వాటిని ఏమంటారు అనే పేరు కూడా అందులో ఇచ్చారు. మీరు లతాకుమారి గారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లతాకుమారి గారితో మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు అని మీకు నేను సూచన చేస్తూ దాన్ని చక్కగా దీనికి వెంటనే దాన్ని రిఫర్ చేసి పెట్టినటువంటి ఆమెని మనసారా నేను అభినందిస్తున్నాను. ఇక నిన్నటి శ్లోకంలో ఇవాళ మనం శిక్షణ అభ్యాసానికి కూడా మనం ఇందులోనే అర్థం లేదు. ఇందులో ఊత అనే ఒక పదం ఉంది చూడండి. ఇంతకు ముందున్న శ్లోకంలో ఊత అని ఉంది ఒక పదం. కర్ణికా తవ కరీష అనే దాంట్లో ఉత అనే ఒక పదం ఉంది. పూర్తిగా మనం అభ్యాసం మానేస్తే మళ్ళీ మనకు అలవాటు పోతుంది కాబట్టి కొంచెంగా చేసేసుకుందాం. ఈ ఉత అనే పదం ఇంతకు ముందు ఒక శ్లోకంలో వచ్చింది, 1-2 శ్లోకాల్లో వచ్చి ఉండవచ్చు. అలా వచ్చిన ఒక్క శ్లోకాన్ని మనం ఉదాహరణగా ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే మన అభ్యాసం కూడా మనం కొనసాగించుకుంటూ వెరీ గుడ్, వెరీ గుడ్. 11వ శ్లోకం వెంటనే సమాధానం వచ్చేసింది, చాలా సంతోషం. గుణాయత్తం లోకే అనే దాంట్లో ఉత అనేటటువంటి ఒక పదప్రయోగం ఉంది, గమనించుకుందాం మనం. అలాగే సుందర బాహుస్తవంలో ప్రత్యుత అనేటటువంటి పదత్వం ఇదే భావం చెప్పబడిన శ్లోకం కూడా మనం చెప్పుకున్నాం. నీ విషయంలో అది తిరగబడింది, విపర్యస్తం అన్నదానికి అక్కడే మనం సుందర బాహుస్తవంలో గుణజం గుణినో హిమ అనేటటువంటి శ్లోకంలో ప్రత్యుత అనేటటువంటి ఒక పదప్రయోగం ఉంటుంది అని అక్కడ చెప్పుకున్నాం. ఆ రకంగా మనం పదాన్ని గుర్తించే ప్రయత్నం చేసుకుందాం. ఇక మరొక రకమైనటువంటి అభ్యాసంలో నిన్నటి శ్లోకంలో మనకి విడంబయతి అనేటటువంటి పదప్రయోగం ఉంది చూడండి. ఈ విడంబనము, ఈ విడంబయతి అన్న దానిలాగా కొంచెం క్రియాపదం మారి విడంబయామి అనేటటువంటి పదప్రయోగంతో శ్రీగుణరత్న కోశంలో ఒక శ్లోకం ఉంటుంది. ఇది కూడా మనకి ప్రాక్టీసే. ఇది కూడా శ్రీగుణరత్న కోసం బాగా తెలిసినదే కనుక చివరి శ్లోకాలలో ఉంటుంది. జ్ఞాపకం ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకొని చెప్పండి, నేను ఈలోగా ఆ శ్లోకానికి అర్థం చెప్తాను. అమ్మా, నేను ఊరికే పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని అనుకరిస్తున్నాను, వాళ్ళు అన్నట్టే నేను అంటున్నాను.
ఆ మనస్ఫూర్తిగా అంటున్న మాటలు కాదు, వాళ్ళల్లా నేను నిజంగా అంటున్న మాట కాదు. వాళ్ళు అన్నారు మిమిక్రీ లాగా నేను కూడా దాన్ని అనుకరిస్తున్నాను. లేకపోతే ఆ మాటలు అనకపోతే వెరీ గుడ్. 60వ శ్లోకం అని పెట్టారు. 60వ శ్లోకం చూడండి. అది ఇత్యుక్తికైతవసతేన విడంబయామి అనేటటువంటి శ్లోకం. ఇత్యుక్తికైతవసతేన విడంబయామి తానంబ సత్యవచసః పురుషాన్ పురాణాన్ యద్వానమే భుజబలం తవ పాద పద్మలాభే త్వమేవ శరణం విధితః కృతాసి అనేటటువంటి శ్లోకంలో విడంబయామి అంటారు భట్టర్ వారు. నేను అనుకరిస్తున్నాను. ఎలాగైతే ఆళ్వందార్లో మొదలైన వారందరూ నా ధర్మనిష్టోస్మి నా ఆత్మవేది అని నైత్యానుసంధానం చేసుకున్నారో, దీని ముందర శ్లోకంలో భట్టర్ వారు కూడా జ్ఞానక్రియా భజన సంపద కించనోహం అనేటటువంటి శ్లోకంలో నాకు జ్ఞానము లేదు, కర్మ లేదు, భక్తి లేదు అంటూ చెప్పిన మాట నిజంగా చెప్తున్న మాట కాదు. ఊరికే వాళ్ళు అన్నారు కదా అని నేను అంటున్నాను అని అనుకరిస్తున్నాను అనే అర్థంలో విడంబయామి అనే మాటని ప్రయోగించారు. గుర్తుపెట్టుకోండి, అనుకరణము అని అర్థం విడంబయామి. అలాగే ఇక్కడ స్వామి యొక్క దివ్య భుజములు పారిజాత విటపపు అనుకరణని చేస్తున్నాయి. ఆ లక్ష్మి అనుకరింపబడుతోంది అని ఇక్కడ మనకి చెప్పారు. అలాగే పారిజాతం అనే పదప్రయోగం దగ్గర మనకి సుందర బాహుస్తవంలో ఒక శ్లోకం ఉంది. అలాగే బాగా 4 మండపాలలో ఉండే పరమాత్మని గురించి చెప్పిన శ్లోకంలో కూడా ఈ హస్తిశైల నాథుణ్ణి శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం అన్నారు. గుర్తుపెట్టుకోండి. అంచేత పారిజాత విటపి అనడానికి ఏమీ సందేహక్కర్లేదు. అక్కడ పారిజాత వృక్షంగానే హస్తిగిరినాథుణ్ణి ఆ శ్లోకంలో మనం స్మరణ చేసుకుంటాం. అదొకటి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే మనకి అర్థితార్థ పరిధాన దీక్షితం అన్నదానికి సమానంగా ప్రయోగం ప్రార్థితార్థ పరిధాన దీక్షితా అని బాహువులను వర్ణించినటువంటి శ్లోకాన్ని మనం చెప్పుకున్నాము. అది సుందర బాహుస్తవంలో ప్రార్థితార్థ పరిధానం అర్థితార్థ పరిధానం అని, కోరినవి ఇచ్చేవాడు అనే అర్థంలో ప్రార్థితార్థ పరిధాన దీక్షితా అని శ్లోక సంఖ్య కూడా పెడుతున్నారు. 52వ శ్లోకమా 51వ శ్లోకమా జాగ్రత్తగా చూడండి. జ్యాకిణాంక పరికర్మ ధర్మిణో అనేటటువంటి శ్లోకం. గుడ్. 52వ శ్లోకం. మళ్ళీ శ్లోక సంఖ్య తప్పైతే ఇంకొక శ్లోకంగా అనుకుంటారు. గుర్తించాల్సినది పదం కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆయనవి ఏదో భుజాలు సౌందర్యం ఇవన్నీ చెప్తూ అందులో పారిజాత విటపాయితార్థయ అనే ప్రయోగం ఉంటుంది. అంటే స్వామి యొక్క శ్రీహస్తములు పారిజాత విటపాయితములు అంటున్నారు. అంటే పారిజాతపు శాఖల వంటివి అని అక్కడ కూడా పారిజాత వృక్షంతో సమన్వయం చేయడం అనే ప్రయోగాన్ని మనం అక్కడ శ్లోకంలో కూడా చూస్తాం. ఆ రకంగా నిన్నను స్వామి యొక్క భుజ సౌందర్యాన్ని పారిజాత వృక్ష శాఖలు నిండుగా పూచి ఉంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయి అని వర్ణించారు. ఇవి రిఫరెన్సెస్ మనం తీసుకుంటూ దానికి మనకి సన్మం పలపల అన్న దాంట్లో నమ్మాళ్వార్లు ఆయుధాలతో కూడిన స్వామి శ్రీహస్తాల వైభవాన్ని చెప్పారు. ఇందులో ఆభరణాలతో కూడినటువంటి స్వామి శ్రీహస్తము భుజముల యొక్క వైభవాన్ని మనకి కూరత్తాళ్వాన్ నిన్నటి శ్లోకంలో చెప్తున్నారు అని అనుకుని ఇక్కడ కటక అంగద లక్ష్మీ అని ఉంది చూసారా. ఇక్కడ లక్ష్మీదేవి అని కాదు, లక్ష్మి అంటే శోభ అని అనుకోవాలి. దానికి ఉండేటటువంటి అందము అనే అర్థంలో లక్ష్మి అనే పదాన్ని ఇక్కడ ప్రయోగించారు అని తెలుసుకుంటూ తర్వాత శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. 29వ శ్లోకం. మధ్యమానచలఫేనిల సింధు ప్రోత్థిత క్షణదశాం గమితౌ తే వక్షసి స్ఫురితమౌక్తికహారే కౌస్తుభశ్చ కమలాచ కరీషా అనేది శ్లోకం. ఇక్కడ ఒక అవయవం దగ్గర నుంచి మరొక అవయవం మీదకి కూరత్తాళ్వాన్ దృష్టి
ఎలా మరలుతోంది అన్నది మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఆ స్వామి ఒక సౌందర్య సముద్రమైతే అందులో ఎగిసిపడుతున్నటువంటి అలలు ఆయన యొక్క దివ్య అవయవములు అయితే ఆ దివ్యావయవముల యొక్క ఆ వేగంతో కొట్టుకుపోతూ ఉండేటటువంటి ఒక గడ్డి పరిక లాంటి స్థితిలో ఉన్నది ఈ కూరత్తాళ్వాన్ యొక్క మనస్సు. ఎవరైనా సేవించిన వారెవరైనా అలాగే వెళతారు తప్ప ఆ సౌందర్యానుభవం పరిపూర్ణమై కాదు అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మొట్టమొదటిగా కిరీటాన్ని సేవించాం, ఉదయాద్రి అన్నారు దాన్ని. తర్వాత మనం సేవించినటువంటిది ఊర్ధ్వపుండ్రాన్ని సేవించాము, ఆ ఊర్ధ్వపుండ్రపు వైభవాన్ని తెలుసుకున్నాం. తర్వాత చెవి కుండలాలని వర్ణించారు, వాటికి ఉండేటటువంటి స్థితిని బట్టి ఆ అందాన్ని సంశయంగా ప్రశ్నించారు అని అనుకున్నాం. ఇప్పుడేం సేవిస్తున్నారు అని అంటే తర్వాత భుజాలని సేవించారు, పారిజాత విటపాయిత విటపములుగా అనే దాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడేం సేవిస్తున్నారు అంటే స్వామి యొక్క వక్షసీమని సేవిస్తున్నాం. మనం అందరం కూడా కూరత్తాళ్వాన్ నేత్రాలతో వరదరాజు యొక్క వక్షస్థలాన్ని సేవిస్తున్నాం. ఆ వక్షస్థలాన్ని సేవిస్తూ కూరత్తాళ్వాన్ తమ అనుభవాన్ని ఇలా తెలియచేస్తున్నారు. ఇందులో క్రియాపదం గమితౌ అనేది క్రియాపదం. గమితౌ అంటే కలిగి ఉన్నాయి అనేటటువంటి అర్థంలో చెప్తున్నారు. ఏమిటి, ఏం కలిగి ఉన్నాయి, ఏవి కలిగి ఉన్నాయి అనేదాన్ని మనం ఇందులో తీసుకోవాలి. ఇందులో మనకి సంబోధన కరీష అనేది సంబోధన పదం. కరీష అని పిలుస్తున్నారు. గమితౌ అనే దాన్ని ఇందులో క్రియాపదంగా చెప్తున్నారు. అలాంటి దేన్ని కలిగి ఉన్నాయి అనంటే ఆ కాంతిని కలిగి ఉన్నాయి అని మనం అక్కడ సమన్వయం చేసుకోవాలి. అలాంటి దశని కలిగి ఉన్నాయి అని మనం ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. వక్షసీమ అనేసరికల్లా మనకి ఆ స్వామి యొక్క వక్షసీమలో అలంకరింపబడినటువంటి హారాలు గుర్తు రావాలి. ఆ హారాలలో కూడా రకరకాలైనటువంటి రత్నహారాలు, తులసిహారము, వనమాల, కౌస్తుభము, శ్రీవత్సము, మహాలక్ష్మి వీటన్నిటితో కూడి ఉండేటటువంటి దివ్యమైనటువంటి స్వామి యొక్క తిరు వక్షస్థలాన్ని మనం సేవిస్తూ ఇప్పుడు చెప్తున్నది ఏ రకమైనటువంటి వర్ణన అంటే ఆనాడు క్షీర సముద్ర మథనం జరిగినప్పుడు ఎలాగైతే ఒక సన్నివేశం అద్భుతంగా దృశ్యమానమైందో అలాగే ఉంది అంటున్నారు స్వామి యొక్క వక్షసీమని వర్ణిస్తూ. మధ్యమాన మొదటి నుంచి చెప్తాను, అలాగే మీరు అన్వయం చేసుకోండి. మధ్యమాన మథనము చేయబడుతూ ఉన్నా అని అర్థం. మధ్యమానము అంటే మథింపబడుతున్నా అని అర్థం. మధ్యము అంటే మనకి వ్యవహారంలో ఉండే మధ్య భాగము అని కాదు, మథనము చేయబడుతున్నా అనే అర్థంలో. మధ్యమానము అంటే మథింపబడుతున్నది. చలఫేనిలం కదులుతూ ఉండేటటువంటి ఫేనం అంటే నురుగు, ఫేనిలము అంటే నురుగు కలిగినది అని అర్థం. చిలకబడుతోంది, అంతేకాదు చిలకడం వల్ల నురగ వస్తోంది. ఆ నురగ కదులుతూ ఉండేటటువంటి నురగ, దానితో కూడినటువంటి సింధు. సింధు అంటే సముద్రం. అలా చిలకబడుతూ ఉండేటటువంటి ఆ సింధువులోంచి ప్రోజ్జిత క్షణ, ప్రోజ్జితము అని ఉంది కానీ ప్రోజ్జితం కాదు, ప్రోత్థిత అని ఉత్థతి అనే ఉత్థిత అని ఉంటుంది. రెండు రకాలుగా ఉంటుంది. ఉత్థతి క్షణం, ఉత్థత క్షణం అని రెండు రకాలుగాను ఉంటుంది. మీ దగ్గర తి అని ఉందో తా అని ఉందో ఒకసారి చూసుకోండి. ఏదైనా దిద్దుకోవలసినటువంటి అవసరం లేదు. ప్రోత్థితి క్షణ అని ఉంటుంది, ప్రోత్థిత క్షణ అని కూడా ఉంటుంది. ఎలా ఉన్నా మీరు దాన్ని దిద్దుకోక్కర్లేదు. రెండు రకాలైనటువంటి ప్రయోగాలు మనకి కనిపిస్తాయి. ప్రోత్థితి క్షణ దశాం అని ఉంటే అలాగే ఉంచుకోండి. ప్రోత్థిత క్షణ దశాం అని ఉన్న అలాగే ఉంచుకోండి. ప్రోత్థితి అని ఉన్న దిద్దుకోవలసినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. ప్రోత్థితి అంటే అందులోంచి పైకి రావడం అని అర్థం.
అంటే దాంట్లోంచి ఆవిర్భవించటం అనేటటువంటి అర్థం అన్నమాట. ఇందులోంచి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించటం, ఆ ప్రోత్థితమైనటువంటి క్షణం అంటే ఆ క్షణంలోనే ఉండేటటువంటి స్థితి, అంటే లైవ్ అని అనుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పుడితే జాతకాలు దేన్ని బట్టి వేస్తారు అని అంటే, ఏ సమయంలో అయితే ఆ జన్మ జరిగిందో ఆ సమయాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు నిర్ణయింపబడినట్లుగా ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు కౌస్తుభము క్షీరసాగరంలోంచి ఆవిర్భవించినటువంటి సన్నివేశం అనేదాన్ని ఆ క్షణదశ అంటున్నారు. ప్రోత్థితి క్షణదశాం గమితో, ఆనాడు తిలకబడుతూ ఉండేటటువంటి క్షీరసాగరంలోంచి నురుగులు కలిగి ఉన్నటువంటి క్షీరసాగరంలోంచి పైకి ఆవిర్భవించినటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని గమితవు కలిగి ఉన్నాయి. ఏవి అంటే ఎప్పుడో జరిగిపోయింది క్షీరసాగర మథనం, కానీ ఇప్పుడు కూడా అదే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ ఉంది వరదరాజుని యొక్క వక్షస్థలం. తే నీ యొక్క వక్షసి, వక్షస్థలమునందు మనం వెళతాం కదా, వరదరాజుని సేవిస్తాం కదా, ఆ వక్షసీమని సేవించినప్పుడు ఈ భావన మనలో కలగాలి. తే వక్షసి, నీ వక్షస్థలమునందు స్ఫురిత, చక్కగా ప్రకాశిస్తున్న, అలా అలా కొంచెం కదలాడుతూ ఉండేటటువంటి, ఇప్పుడు చెవులకు మనం ఏమైనా ఇలాగా స్టడ్స్ లా పెట్టుకున్నాం అనుకోండి, అవైతే కదలకుండా ఉంటాయి. అదే హ్యాంగింగ్స్ లా పెట్టుకున్నాం అనుకోండి కదులుతూ ఉంటాయి. అలాగే మెడలో మనం నెక్కి ఏదైనా ఒక పటకాలా పెట్టుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటుంది. అలా కాకుండా వేలాడేటట్లుగా పెట్టుకున్నాం అనుకోండి అది కొంచెం కదలాడుతూ ఉంటుంది. స్వామి వక్షసీమలో హారాలు కదలాడుతున్నాయి. అవి కూడా మామూలు హారాలు చెప్పటం లేదు, ముక్తా మౌక్తిక హారే అంటున్నారు, ముత్యాల హారములు అంటున్నారు. ఆ ముత్యాల హారాలు ఆ వరదరాజస్వామి యొక్క వక్షసీమలో స్ఫురిత మౌక్తిక హారే చక్కగా ప్రకాశిస్తున్నారు. కొంచెం అలా కదులుతున్నట్లుగా ఉన్నటువంటి ఆ మౌక్తిక హారములు కౌస్తుభశ్చ, కౌస్తుభమణి, కమలాచ, అమ్మవారు కూడా ఎలాంటి స్థితిని మనకి గుర్తు చేస్తున్నట్లుగా ఉంది అని అంటే, ఆనాడు క్షీరసాగర మథనం అవుతూ ఉంటే ఆ మథన సమయంలో ఆవిర్భవించినటువంటి నురుగులాగా ఉన్నాయట ముక్తాహారాలు. ఆ నురుగులు కక్కుతూ ఉండేటటువంటి ఆ క్షీరసాగరంలోంచి అప్పుడే ఆవిర్భవించినటువంటి కౌస్తుభము, కమల ఎంత అద్భుతంగా దర్శనీయంగా ఉన్నాయో ఇప్పటికీ స్వామి వక్షస్థలాన్ని సేవిస్తే ఆనాటి సన్నివేశం గుర్తొచ్చేటట్లుగా ఉంది. తే వక్షసి, హే కరీశ అని ముందు సంబోధనను పెట్టుకుని, తే వక్షసి నీ వక్షస్థలమునందు కౌస్తుభశ్చ కమలాచ, కౌస్తుభము కమలాదేవి, అంతేకాకుండా స్ఫురిత మౌక్తిక హారే చక్కగా మెరుస్తూ, అంటే ముత్యం మెరుస్తూ ఉంటే అలా కదులుతున్నట్లుగా అనిపిస్తుంది కదా, అలాంటి చాంచల్యం అంటే ఊగిపోవడం కాదు కానీ తరళత్వం అంటారు, అలా కదులుతున్నట్లుగా అనిపించటం. అలాంటి మౌక్తిక హారములు ఎలా అనిపిస్తున్నాయి మాకు అంటే, మధ్యమాన మధింపబడుతున్న చలఫేనిలా కదులుతూ ఉండేటటువంటి నురగలతో కూడినటువంటి సింధు ప్రోజ్జిత క్షణదశాం, సింధు ప్రోజ్జితం ఆ సముద్రంలోంచి పైకి ఆవిర్భవించినటువంటి ఆ క్షణదశని అంటే ఆ సమయాన్ని గమితో పొంది ఉన్నాయి, కలిగి ఉన్నాయి అంటున్నారు ఈ శ్లోకంలో. అంటే స్వామి వక్షసీమని సేవిస్తున్నారు, సేవిస్తూ దేన్ని గుర్తు చేసుకుంటున్నారు అని అంటే మా క్షీరసాగర మథన సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కొన్ని సన్నివేశాలు ఎప్పుడూ జరుగుతాయి అని మనం భావించేటటువంటి అవకాశం లేదు, అవి అరుదుగా జరుగుతాయి. గోవర్ధనోద్ధరణం ఉందనుకోండి, ఒక్కసారే జరిగింది, మళ్ళీ గోవర్ధనోద్ధరణం చెయ్యాలి చూడాలి అంటే
కుదరదు, అది అప్పుడున్న వాళ్లే సేవిస్తారు. అలాగే క్షీరసాగర మథనం ఉందనుకోండి, ఒక్కసారే జరిగింది, అది పరమాత్మ దగ్గరుండి చేయించాడు. ఆ సన్నివేశాన్ని లైవ్ గా చూసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు కనుక ఎవరైనా రికార్డ్ చేశారా అంటే అప్పట్లో రికార్డింగ్లు ఉన్నాయా అని అంటారు. అలా రికార్డు చెయ్యకపోయినా ఆ సన్నివేశాన్ని మనకి గుర్తు చేసేటట్లుగానే ఉందిట స్వామి యొక్క ఆ వక్షసీమ అని కురత్తాళ్వాన్ యొక్క భావన. అరుదైన సన్నివేశాలు, ఆ సన్నివేశం జరుగుతూ ఉండేటప్పుడు మనం చూడలేకపోతే అయ్యో నేను చూడలేకపోయేనే అనేటటువంటి విచారం మన మనస్సులో ఉంటుంది. అలాంటి అరుదైనటువంటి సన్నివేశమే క్షీరసాగర మథనం. ఆ క్షీరసాగర మథన సమయంలో అమ్మవారు ఆవిర్భవించడమో, కౌస్తుభమని ఆవిర్భవించడమో, మిగిలిన విలువైన వస్తువులు ఆవిర్భవించడమో, అలా అవి పుడుతున్నప్పుడు చూసామో ఎవరివైనా? మనమైతే ఎవరని చూడలేదు. కూరత్తాళ్వాన్ బెంగ పడకండి, మనం ఇప్పుడు చూడొచ్చు అని మనకి ఆ సన్నివేశాన్ని వరదరాజు వక్షస్థలంలో చూపిస్తున్నారు అని అనుకుందాం. అలాంటి గొప్పదైన సన్నివేశాన్ని ఎవరైనా రికార్డ్ చేసి వాళ్ళ ఫోన్ ఆన్ చేసి ఇదిగో చూడండి అని చూపిస్తే మనకెంత ఆనందం కలుగుతుందో అంత ప్రేమగా కూరత్తాళ్వాన్ మనకి చూపిస్తున్నారు. అలా కాదు, మామూలుగా మన ఇళ్లలో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, కానీ వాళ్ళ పుట్టినరోజు జరుగుతూ ఉంటుంది, పెద్ద ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ పుట్టినరోజు నాడు ఆ పిల్లలు చక్కగా అలంకరించుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చోట కూర్చొని ముచ్చటగా చూస్తూ ఉంటారు. అలా తిరుగుతూ ఉండేటటువంటి ఆ పిల్లల్ని చూస్తూ వాళ్ళకి నువ్వు పుట్టినప్పుడు అని ఆ పిల్లల ప్రసవ సమయాన్ని గుర్తు చేసుకుని, ఆ పుట్టినప్పుడు ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు అంటే లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, పుట్టేకి ఏడ్చాడా, ఏడవకుండా ఉన్నాడా, ఏం చేశారు అని ఆ అనుభవాన్ని వాళ్ళు తలుచుకుంటూ వీడిని చూస్తూ ఉంటే ఇంకా వీడు పుట్టినప్పుడు ఆ సన్నివేశం నాకు ఇంకా కళ్ళ ముందు కదులుతోంది అంటారు. కానీ ఆ పుట్టినప్పటి సన్నివేశానికి ఇప్పుడు ఈ పిల్లవాడు ఉన్నటువంటి సన్నివేశానికి తేడా ఉంటుంది. అప్పుడు ఒక రూపంతో ఉన్నాడు, ఇప్పుడు పెరిగి ఉన్నాడు. కానీ ఇక్కడ క్షీరసాగర మథనం చేసినప్పుడు అలా అయితే ఆవిర్భవించేయో ఆ వస్తుజాతము, ఇప్పుడు స్వామి వక్షసీమలో అదే సన్నివేశాన్ని మనం సేవించవచ్చు, నాకు అలాగే అనిపిస్తోంది అంటున్నారు. ఆ వక్షసీమని అలంకరించినటువంటి అమ్మవారిని సేవిస్తూ, కౌస్తుభాన్ని సేవిస్తూ, ముత్యాల హారాలని సేవిస్తూ కూరత్తాళ్వాన్ ఆ దశని, ఆ సన్నివేశాన్ని ఒక్కసారి ఇక్కడ భావన చేస్తున్నారు. క్షీరసాగర మథనం జరగడానికి కారణం మనకు తెలిసినదే. కారణం ఏమిటయింది అంటే అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. ఎవరెవరు చేశారు అంటే రాక్షసులు, దేవతలు. ఈ కథలోకి మనం వెళ్ళవలసిన అవసరం లేకపోయినా అనంగరాచార్య స్వామి వారు ఆ కథని మొదటి నుంచి చక్కగా సంగ్రహంగా వ్యాఖ్యానంలో రాసి ఇస్తారు. దీనికి మూలం ఏమిటో తెలుసా అంటే ఒక విద్యాధరి వనిత, ఒక ఆ విద్యాధర జాతికి చెందినటువంటి ఒక స్త్రీ, ఆమె విద్యాధరులు అంటే చక్కగా గానం చేసి మంచిగా వీణ వాయిద్యం చేసేటటువంటి ఒక గ్రూప్ అన్నమాట, దేవజాతికి చెందినటువంటి వారు. ఆమె ఒకసారి వైకుంఠానికి వెళ్ళిందిట. వెళ్ళి అక్కడ అమ్మవారిని సేవించి, అమ్మవారిని చక్కగా మంచిగా వీణమీటుతో చక్కగా గానం చేసిందిట. ఆమెకి ఆనందాన్ని కలిగించిందిట. గంధర్వులే పాడతారు అని అనుకోక్కర్లేదు, దేవజాతికి కిన్నరులు, కింపురుషులు వీళ్ళందరూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా, అలాగే విద్యాధరి వనితలందరూ కూడా ఆ మహేంద్ర పర్వతం మీద తిరుగాడుతూ ఉండేటటువంటి సన్నివేశాలు, అలాగే సుదర్శన శతకంలో కూడా మనకి వాటి గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. మామూలుగా గంధర్వులు గానం చేశారు అనేది ప్రసిద్ధంగా ఉంది, కానీ దేవజాతికి చెందిన వారికి ఉండేటటువంటి ఒక వైలక్షణ్యం అలాంటిది. ఆమెలా లక్ష్మీదేవిని స్తుతిస్తే లక్ష్మీ అమ్మవారికి చాలా ఆనందం కలిగిందిట. కలిగి ఓ మంచి మాలికని ఆ వనితకి ఇచ్చిందిట అమ్మవారు. ఇస్తే ఆదరంగా ఆ మాలికని తీసుకుని తన వీణ మీద చక్కగా దాన్ని అలంకరించి, ఏదైనా శేషమాలిక మనకి వచ్చిందనుకోండి, ఎంతసేపు మెళ్ళ వేసుకుని కూర్చుంటాం, మళ్ళీ మనకి ఇష్టమైన చోట గుమ్మానికో కారుకో దాన్ని అలంకరించుకుంటాం. ఆమె చేతిలో ఆ వాయిద్య పరికరం ఉంది, దానికి చక్కగా అలంకరించి ఆమె వైకుంఠం నుంచి తిరిగి వస్తోందిట.
అంటే వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారా, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు కాదు మనకి. అమ్మవారిని ఆమె స్తుతించింది, అమ్మవారు ఆమెకు ఒక హారాన్ని ఇచ్చారు. అది ఆనందంగా తీసుకుని ఆమె వస్తూ ఉంటే దూర్వాస మహర్షి ఆమెకి కనపడ్డారట. దూర్వాస మహర్షికి ఆమె వినయంగా నమస్కారం చేసింది. ఆయన కూడా ఆమెని ఆశీర్వచనం చేశాడు. విలువైనటువంటి అమ్మవారి ప్రసాదం కనుక ఆ దండని దూర్వాస మహర్షికి ఆమె అందజేసిందిట. దూర్వాస మహర్షి దండని ఇంద్రుడికి తీసుకుని వెళ్లి ఇచ్చాడు. ఇక్కడి నుంచి కథ మనకి బాగా వ్యవహారంలో ఉన్నదే. ఆ దూర్వాస మహర్షి ఎంతో ప్రేమగా తీసుకుని వెళ్లి ఇంద్రుడికి ఆ దండని ఇచ్చాడు. ఇంద్రుడు అప్పుడు ఊరేగింపులో ఉన్నాడు, ఐరావతం మీద కూర్చుని ఉన్నాడు. ఆయనేమో ఆ దండని ఏదో కొంచెం నిర్లక్ష్యంగా తీసుకుని దాన్ని ఏనుగు మీదకి విసిరాడు. ఆ ఏనుగు తొండంతో తీసి చింత విత్తు చేసేసి కాలితో అది తొక్కి దాన్ని నాశనం చేసేసింది. కోపం వచ్చింది, శాపం వచ్చింది. కోపము శాపము రెండు వెంటనే వస్తాయి కాబట్టి దేవతలకి దిక్కు లేకుండా పోయింది. అక్కడి నుంచి రాక్షసులు విజృంభించారు. దేవతలు అంతమైపోతోంది, దేవజాతే అంతమైపోతోంది అనమాట. అలా విజృంభించారు రాక్షసులు. అయ్యో, దేవజాతి అంతం అవ్వకుండా ఉండాలి అంటే మరణం లేకుండా ఉండాలి, కాబట్టి అమృతం కావాలి అని అమృత మథనాన్ని కోసం ఒక సూచన చేశాడు పరమాత్మ. తానే సహకరించాడు, అమృత మథనం జరిగింది అనే సన్నివేశం మనకక్కడ స్పష్టం చేస్తారు. అలా మధ్యమాన చలఫేనిల సింధువు అయింది ఆ దుగ్ధార్ణవం అని మనకక్కడ స్పష్టమవుతుంది. అలా మధింపబడుతూ ఉండేటటువంటి ఆ క్షీర సముద్రానికి ఉండేటటువంటి స్థితే స్వామి యొక్క ఆ వక్షసీమకి కూడా ఉంటుంది అని ఇక్కడ మనకి భావన చేస్తారు. మిగిలిన దివ్యావయవాలని వర్ణించటం, స్వామి యొక్క వక్షసీమని వర్ణించటంలో ఈ మహానుభావులకి అనుభవం వేరుగా ఉంటుంది. మిగిలిన అవయవాలన్నీ ఒక ఎత్తు, ఈ వక్షసీమ ఒక ఎత్తు అని చెప్తారు. ఏ అవయవం దగ్గర అవయవమే చెప్తారండి అని అనుకోకండి. ఈ వక్షసీమ పట్ల ఒక ప్రత్యేకతని చూపిస్తారు ఎవ్వరూ ఆ వర్ణన చేసినప్పటికీ కూడా. కారణం ఏమిటిట అనంటే ఈ వక్షసీమే స్వామి పరతత్వము అని నిర్ణయం చేయటానికి యోగ్యమైనటువంటి ఒక గుర్తుని కలిగి ఉంటుంది. ఆయనే పరదైవము, ఆయనే పరాత్పరుడు, ఆయనే జగత్కారణభూతమైనటువంటి తత్వము అని మనం నిర్ణయం చేయాలి అంటే ఒప్పుకునే వాళ్ళు కూడా ఉండాలి. వాద ప్రతివాదాలు జరుగుతాయి, సందేహం కలుగుతుంది, తర్కం పెరుగుతుంది. అలాంటప్పుడు నిశ్చయం చేయాలి అంటే ఏదో తగినటువంటి గుర్తు రావాలి. ఆ గుర్తు వక్షసీమలోనే లభ్యమవుతుంది అని మనకి శ్రీగుణరత్న కోశంలో వేదాంతాః తత్వచింతాం మురభిదురసి యత్పాద చిహ్నై తరంతి, ఎవరు లక్ష్మీపతో ఆయనే పరదైవము అనే నిర్ణయం. అంటే ఈ వేదాంతులందరూ కూడా ఈ వేదాంతములు ఇదే ఈయనే అని ఎలా అనుకుంటారు అంటే లక్ష్మీదేవికి నిత్యవాసమైనటువంటి వక్షసీమలో ఉండేటటువంటి ఆ లాక్షారస చిహ్నముల ద్వారా అనడం చేత దానికి ఒక ప్రత్యేకత ఉంది. పరతత్వ నిర్ణయం చేసేటటువంటి దివ్యావయవము అని ఆ వక్షసీమకి ఒక గొప్పతనం ఉంది. అందువల్ల అందరూ ఇష్టంగా దాన్ని స్వీకరిస్తారా అని అంటే నిజమేనండి, విషయం చాలా గహనమైన విషయమే, దాన్ని ప్రతిపాదన చెయ్యవచ్చు. కొంతమంది మంచి మేధావులు ఉంటారు, అద్భుతమైనటువంటి పరిజ్ఞానం వాళ్ళకి ఉంటుంది. మొన్ననే శ్రీనివాసరావు గారితో మాట్లాడుతున్నప్పుడు ఏదో మాటల్లో వారు అన్నారు యూనివర్సిటీలో హెడ్ ఆయన మంచి జ్ఞానం ఉన్నవారు, ఇంకా ఆయనతో పోటీ పడేటటువంటి జ్ఞానం ఉన్నవారు మరొకరు లేరు. కానీ స్టూడెంట్స్ కి ఆయన క్లాసు ఏమీ అర్థమయ్యేది కాదు. ఆయనకి జ్ఞానంలో లోటు కాదు, ఈ స్టూడెంట్స్ ఆయన జ్ఞానానికి తగినటువంటి శక్తి అందుకోగలిగేటటువంటి శక్తి లేకపోయిన వాళ్ళు కావడం చేత వాళ్ళు ఆయన క్లాస్ అంటే వాళ్ళకి ఏమీ అర్థమయ్యేది కాదు. మరి మరొక ఆయన ఉండేవారు లెక్చరర్ ప్రొఫెసర్, ఆయన ఏదో కాస్త మంచిగానే జ్ఞానం ఉన్నా ఆయనతో పోటీ పడేంత లేదు. కానీ ఆయన క్లాస్ చెప్తే, ఆయన ఏ విషయమైనా చెప్తే అద్భుతంగా అందరికీ మంచిగా
సులువుగా అర్థమయ్యేటట్లుగా ఉండేది. ఆయన క్లాసుని ఇష్టపడుతూ ఉండేవారు. ఇది సాధారణంగా మనం విద్యార్థులుగా ఉన్నప్పుడు అందరూ అనుభవించినటువంటి సన్నివేశమే కదా. ఇప్పుడు జ్ఞానం పరిపూర్ణంగా ఉండడం ఒక గొప్పతనం అయితే, ఎంత జ్ఞానం ఉన్నా దాన్ని అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పడం అనేది మరొక ఎక్సలెన్సీ కింద మనం పరిగణించాలి. అలాగే డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ఉంటాయి, అందులో విషయం అయితే బాగా ఉంటుంది. అంత మాత్రం చేత ఎప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్ చూడాలి అని మనకు అనిపిస్తుందా? అసలు డాక్యుమెంటరీ ఫిల్మ్ అనేసరికే మనం చూడాలి అని అనుకోము. పరతత్వ నిర్ణాయకమైంది మా వక్షసీమ, అంత మాత్రం చేత అది ఇష్టంగా ఉంటుందా? అది చాలా శాస్త్రీయమైనటువంటి విషయాన్ని బోధిస్తోంది, అంత మాత్రం చేత దీనికి ఏమిటి మనం ఆదరం అని అంటే అది చాలా భోగ్యంగా కూడా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా ఉంటుంది. ఎంత ఇష్టంగా ఉంటుంది అంటే అమ్మవారిని అడగండి అంటారు. అమ్మవారు అగలగిల్లే నగలగిల్లే నగలగిల్లే ఎందుకంటున్నారు అంటే అంత భోగ్యంగా ఉంది. ఒకటేమో దానికి ఉండేటటువంటి ప్రామాణ్యము, మరొకటి దానికి ఉండేటటువంటి భోగ్యత. ఏదైనా నిత్యం అనుభవిస్తే విసుగే వస్తుంది. ఎంత అమృతమైనా 6 కుంచాలు తాగలేం కదా అంటారు. పరిమాణంలో అధికంగా తీసుకోలేం. నిత్యము మనం అనుభవిస్తూ ఉంటే ఎంత విలువైనదైనా సరే మనకి కాస్త భోగ్యతని తగ్గించేది అవుతుంది. కానీ స్వామి వక్షసీమ అలా కాదు. దానికి ఎవరి మాట నిదర్శనం అంటే ఎప్పుడూ స్వామి వక్షసీమలోనే ఉంటుంది, ఎప్పుడూ విడిచిపెట్టకుండానే ఉంటుంది, ఎప్పుడూ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటుంది. అయినా నేను విడిచి ఉండలేను అని అంటోంది అంటే అర్థం ఏమిటనమాట అంటే అది అంత భోగ్యమైనది అనే విషయంలో మనకి స్పష్టత వస్తుంది. అంచేత భోగ్యతకి ఆ వక్షసీమే మనకి నిదర్శనము, ప్రామాణ్యానికి భగవత్తత్వ ప్రతిపాదకంగా ఉండడానికి ఆ వక్షసీమే నిదర్శనం. కాబట్టి ఆ వక్షసీమ వైభవాన్ని వర్ణించేటప్పుడు మహానుభావుల యొక్క ప్రత్యేకమైనటువంటి శైలి మనకి అనుభవం అందులో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆ కూరత్తాళ్మాన్ ఆ వక్షసీమని చాలా అందంగా ప్రతిపాదన చేస్తూ అదుగో లక్ష్మీదేవి అక్కడే ఉంది అని మనకి ఇందులో చూపిస్తున్నారు. ఈ వర్ణన చేసేటప్పుడు స్వామి గుండెల మీద ముక్తాదామములు ఉంటాయి అని మనకి రామానుజుల వారి గద్యత్రయంలో కూడా కిరీటమకుట చూడావతంస అనేటటువంటి ఆ చూర్ణికలో మనకి ముక్తాదామ అనేటటువంటి పదప్రయోగం ఉంటుంది. ఆ ముత్యాల హారాలతోటి వక్షసంతా పరుచుకోబడి ఉంది అనేది చూడండి. మల్లెపూల కాలం కనుక ఇప్పుడు ఆ మల్లెపూల దండలతో ఎలాగైతే స్వామి యొక్క ఆ వక్షసీమని పూర్తిగా అలంకరిస్తే ఎలా ఉంటుందో అలాగా ముత్యాల దామాలతోటి నిండుగా నిండి ఉంది ఆయన యొక్క వక్షసీమ. ఆ ముత్యాల దామములే నురుగుల వరసలాగా ఉన్నాయి అంటారు. వక్షసీమకి ఒక కాంతి ఉందిట. ఆ కాంతి ఒక నదీ ప్రవాహంలాగా పెళ్ళుబికి వస్తోందిట. ఆ ప్రవాహం పెళ్ళుబుకుతూ ఉంటే తరంగాలు ఎగిసిపడుతున్నాయి. తరంగాలు ఎప్పుడు లేస్తాయో ఆ తరంగాలకి చివర నురుగు కడుతూ ఉంటుంది. అలా నురుగు కట్టినప్పుడు మనకి దారని ఇటు అటు మనుషుల్ని తోసేసినట్టుగా అలా ఆ దారి చేస్తూ ఆ ప్రవాహం వస్తూ ఉంటే ఆ నురుగులు అలాగా దారు తీరినట్టుగా ముత్యాల దామాలలాగా ప్రకాశిస్తున్నాయి అని అంటారు. అలాంటి ఆ ముత్యాల దామాలతో కూడి ఉన్నటువంటిదే నురుగుతో కూడినది క్షీర సముద్రం అయితే ముత్యాల దామాలతో నిండి ఉన్నది స్వామి యొక్క వక్షసీమ. ఎప్పుడూ ఒక పక్క కౌస్తుభము, ఒక పక్క కమలాదేవి ఎప్పుడూ నిత్యంగా ఉంటూ ఉంటారు. అందులో సందేహం లేదు. మనం ఇంతకు ముందు 2 శ్లోకాలు చెప్పుకున్నాం. శ్రీరంగరాజస్తవంలో ఒక శ్లోకం చెప్పుకున్నాం, ఇప్పుడు మీరు చదువుతారు. అది కాకుండా వరదరాజస్తవంలో కూడా ఒక శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. 108 దివ్య దేశాలు అంటారు, 106 మనం చూడగలుగుతాము. 107, 108 పాలకడలి పరమపదము అంచేత మనం చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి రాము అని 106 చూసేమని చింతించవలసిన అవసరం లేదు. స్వామి యొక్క వక్షస్థలాన్ని సేవించండి, మీరు 108 దివ్య దేశాలు సేవించినట్టే. నిజంగా మీరు పరమపదానికి వెళ్ళారా, నిజంగా మీరు పాలకడలికి వెళ్ళారా అనే విచికిత్సే అక్కర్లేదు. స్వామి వక్షసీమే పాలకడలి,
స్వామి వక్షస్థీమే పరమపదం అని మనం ఇంతకు ముందు వైకుంఠస్థవం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా, గుర్తుందో లేదో. పాలకడలిగా వక్షస్థీమని వర్ణిస్తారు భట్టరు వారు శ్రీరంగరాజస్తవంలో, పరమపదంగా వక్షస్థీమని వర్ణిస్తారు వరదరాజస్తవం అని అప్పయ్య దీక్షితుల వారు అందించినటువంటి వరదరాజస్తవంలో. ముక్తౌఘా పరిమండితం అంటారు, ముత్యాల హారాలతో నిండి ఉన్నది అని. పరమపదం అయితే ముక్తులతో నిండి ఉంటుంది అని. అక్కడ ముక్త పదం ముత్యాలకి వాడతారు, ముక్తులైనటువంటి వ్యక్తులకి వాడతారు. కనుక స్వామి వక్షస్థీమలో ముత్యాల హారాలు నిండుగా ఉంటాయి అనడానికి ఈ వర్ణన ద్వారా మనకి స్పష్టత తెలుస్తుంది. ఇక అమ్మవారు ఉంటారు, ఎటువైపు ఉంటారు అంటే ఒక పక్క అని అనుకోవాలి. నిజానికి ఎలాగా అంటే ఏ పక్క ఉంటారు, కుడి పక్క ఉంటారా ఎడం పక్క ఉంటారా అని అంటే, మొన్న మేము దివ్య దేశాలు సేవించడానికి వెళ్ళినప్పుడు యతిరాజవల్లి ఒక దివ్య దేశంలో పెరుమాళ్ళని సేవిస్తూ అదేంటి అమ్మవారు కుడివైపునున్నారు అన్నారు. అంటే నేను ఒకసారి సేవించి అవును అమ్మవారు ఎప్పుడు కుడివైపునే కదా ఉంటారు అని అన్నాను నేను. అంటే మరి వెంకటేశ్వర స్వామికి ఇటువైపు చూపిస్తూ ఉంటారు కదండి, అందుకని నాకు డౌట్ వచ్చింది అని అన్నారు. ఇప్పుడు ఇలాంటి డౌట్లు మనకు వస్తూ ఉంటే కన్ఫర్మేషన్ మనకు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అంటే ఎటువైపు ఉంటారు, ఎటువైపు ఉన్న అమ్మవారికి మంగళాశాసనం చేశారు అనేది మనం గుర్తు చేసుకోవాలి. ఎందులో పల్లాండు పల్లాండు ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడు ఆ పల్లాండు పాసురంలో అమ్మవారిని ఎక్కడ ఏ పక్కని చూసి హారతి ఇచ్చేమో పల్లాండు చేస్తున్నాం మనం రోజు అంటే, వడి వాయి నిన్న వలమార్వినిల్ వాழ்கின்ற మంగయుం పల్లాండు వలమార్హు అని కుడి పక్కన ఉన్నారు. ఎందుకంటే కౌస్తుభంలో అమ్మవారు ప్రతిఫలిస్తూ ఉంటారు. శ్రీవత్సము అమ్మవారు ఒక చోట ఉంటారు, కౌస్తుభము మరొక వైపు ఉంటుంది అని చెప్తారు. కాబట్టి అలా కమలాదేవి కౌస్తుభంతో తిరుమరుమార్వ అని తిరుమాలయలో కూడా చెప్తారు. అది శ్రీవత్సాన్ని గురించి చెప్పేటప్పుడు అలా చేతనులని అమ్మవారిని కూడా తన వక్షస్నిమ మీద నిలుపుకొని ఉండేవాడవుతాడు స్వామి అని చెప్తూ అలాంటి వక్షస్నిమని సేవిస్తున్నారు. ఇందులో ఈ కమలాదేవి, ఈ కౌస్తుభము, ఈ ముక్తాహారాలతో నిండినటువంటి స్వామి యొక్క వక్షసీమ ఎలా ఉంది, ఎలాంటి స్థితిని మనకి తెలియచేస్తుంది అంటే, ఆనాటి సముద్ర మథన సమయంలో ఆవిర్భవించినటువంటి నురుగు, ఆవిర్భవించినటువంటి కమలా కౌస్తుభాల స్థితిని ఆ క్షణాన్నే, ఆ దశనే పొంది ఉన్నది అని విశాలమైనటువంటి స్వామి యొక్క వక్షస్థల సౌందర్యాన్ని ఇందులో అనుభవిస్తున్నారు కూరత్తాళ్వాన్. శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేస్తాను, గమనించండి. మధ్యమానచల ఫేనిల సింధు ప్రోత్థిత ప్రోత్థితి క్షణదశాం గమితౌ తే వక్షసి స్ఫురిత మౌక్తికహారే కౌస్తుభశ్చ కమలాచ కరీషా. ఇది వక్షస్నేమ. ఆ తర్వాత కొంచెం కిందకి వస్తున్నారు, సులభంగానే ఉంటుంది. తర్వాత శ్లోకం కూడా మనం వివరణ చేసుకుందాము. అంజనక్షితిభృతో యది నామా ఉపత్యకా వరదా హేమమయీ స్యాత్ తాదృశీ తవ విభాతి తు లక్ష్మీరాంబరీబత విడంబిత విద్యుత్. ఫోటోలో ఎడం వైపునే కదా ఉంది అని అంటున్నారు, నిజమే, అందుకే కదా సందేహం వస్తుంది. కానీ ఇప్పుడు ఎటువైపు ఎలా అలంకరిస్తున్నా మనకి పొల్లాండులో ఉండేటటువంటి మాటని మనం గుర్తు చేసుకుంటే, అక్కడ మనం చెప్పుకున్నటువంటి అర్థాన్ని చెప్పుకుంటే కుడివైపు నుందేమిటి అనే సందేహం రావక్కర్లేదు. వడివాయి నిన్న అనేటటువంటి ఆ మాటని మనం గుర్తు పెట్టుకోవచ్చు అనే దానికి నేను మీకు ఆ రిఫరెన్స్ ని చూపించాను. అంజనక్షితిభృతో యది నామ ఉపత్యకా వరద హేమమయీ స్యాత్ తాదృశీ తవ విభాతి తు లక్ష్మీరాంబరీబత విడంబిత విద్యుత్. ఇది తర్వాతి శ్లోకం. ఇప్పుడు వక్షసీమ నుంచి కటిసీమకి వస్తున్నారు. కటిసీమ అంటే నడుము భాగము అని అర్థం. ఆ నడుము భాగం దగ్గరికి వచ్చేసరికి అక్కడ చక్కగా అలంకరింపబడినటువంటి పీతాంబరం
కనిపిస్తోంది. ఆ పీతాంబరాన్ని అలంకరించుకున్నటువంటి స్వామి యొక్క దివ్యమైన తిరుమేని చక్కగా కనిపిస్తోంది. దాన్ని ఈ శ్లోకంలో అనుభవిస్తున్నారు కూరత్తాళ్వాన్. ఇందులో విభాతి అనేది క్రియాపదం. విభాతి అంటే ప్రకాశిస్తోంది అనే అర్థం ఇక్కడ మనం చెప్పుకో. అదే అర్థము బాగా చక్కగా ప్రకాశిస్తూ ఉన్నది అని. విభాతి అనేది క్రియాపదం. కర్తృపదం అంటే సంబోధన. వరద అనేది సంబోధన, సాధారణమైనటువంటి సంబోధన. వరద, హే వరద, విభాతి ప్రకాశిస్తోంది. ఏం ప్రకాశిస్తోంది, ఎలా ప్రకాశిస్తోంది అంటే ఆ రకంగా ప్రకాశిస్తోంది. నీ యొక్క పీతాంబరం ప్రకాశిస్తోంది అంటున్నారు. ఇందులో ఒక నల్లటి కొండ, ఆ నల్లటి కొండలో చాలా విశాలమైనటువంటి కొండ చర్యలు ఉన్నాయి. సానువులు అంటారు. అంటే విశాలమైనటువంటి ప్రదేశాలు అందులో ఉంటాయి. కొండ నల్లని కొండ, కానీ ఆ కొండకుండేటటువంటి కొంచెం దిగువ ప్రదేశంలో విశాలంగా కూర్చోవడానికి వీలుగా ఉండేటటువంటి ఆ సాను ప్రాంతం ఏదైతే ఉంటుందో అది బంగారుమయమైనటువంటి సాను కనుక అయితే ఎలా ఉంటుందో అలా చాలా ఉన్నతమైనటువంటి పర్వతంలో ఉన్నాడు పరమాత్మ. ఆయన యొక్క కటిసీమని అలంకరించినటువంటి పీతాంబరం బంగారుమయమైనటువంటి సానువులాగా విశాలంగా కనిపిస్తోంది అంటున్నారు ఇందులో. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని మనం తెలుసుకుందాం. అంజన క్షితిభృత. అంజనం అంటే కాటుక చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు కూడా. అంజన పుంజ శ్యామ కుంతల అనేటటువంటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అలాంటి నల్లటి క్షితిభృత. క్షితిభృత్ అంటే భూధరము అంటే కొండ అని అర్థం. అంజన క్షితిభృత. ఆ కాటుక లాంటి ఆ కొండకి ఇది ఒకవేళ ఉపత్యక. ఉపత్యక అనంటే ఎత్తైన శిఖరం కంటే కొంచెం దిగువన ఉండేటటువంటి ప్రాంతం, కొండ చర్యలు అంటారు వాటిని. అలాంటి ఈ కటిసీమ కూడా శరీరంలో కింద భాగంలో ఉంటుంది కనుక ఉపత్యక. అలాంటి కొండ సానువు ఏది ఒకవేళ హేమమయీ స్యాత్. ఎది నామ అని కలుపుకోవాలన్నమాట. ఒకవేళ ఎది నామ, ఒకవేళ ఆ నల్లటి కొండకి ఉండేటటువంటి ఆ సానువు హేమమయీ స్యాత్, బంగారుమయమైనటువంటి సానువు కనుక ఉంటే ఎలా కనిపిస్తుందో, ఎంత విలక్షణంగా అనిపిస్తుందో, అలాగే తాదృశీ అటువంటి లక్ష్మీ అలాంటి కాంతి ఇక్కడ విభాతి కనిపిస్తోంది. ఈ హేమమయత్వం దేని వల్ల ఏర్పడింది అనంటే తవా ఆంబరీ లక్ష్మీ. అంబరము అంటే వస్త్రము అని అర్థము. అందుకే పీత అంబరం, పచ్చని వస్త్రము అని వాడతారు. ఆంబరి అంటే వస్త్రమునకు సంబంధించిన అని అర్థం. అంటే ఆ వస్త్రం, నువ్వు ధరించిన వస్త్రానికి ఉండేటటువంటి కాంతి ఎలా ఉంది, హేమమయిగా ఉంది. అంటే బంగారపు రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని నువ్వు ధరిస్తున్నావు. అలాంటి తవ ఆంబరీ లక్ష్మీ, నువ్వు ధరించినటువంటి అంబరము యొక్క కాంతి ఏదైతే ఉందో అది తాదృశీ విభాతి, ఆ రకంగా ప్రకాశిస్తోంది. నీ ధరించినటువంటి ఆ అంబరం దేన్ని అనుకరిస్తోంది, ఏ రకమైనటువంటి మెరపుని కలిగి ఉంది అంటే విడంబిత విద్యుత్ అంటున్నారు. చూడండి, విద్యుత్ అంటే మెరుపు, విడంబిత విద్యుత్. మళ్ళీ విడంబిత అనే పదం వచ్చింది. విడంబయామి ఇందాక గుర్తు చేసుకున్నాం. విడంబయతి అని అంతకు ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఇప్పుడు విడంబిత విద్యుత్, విద్యుత్తుని విడంబిస్తోంది అంటే మెరుపుని అనుకరిస్తోంది. మెరపులా మెరసిపోతోంది. ఏది మెరిసిపోతోంది, స్వామి యొక్క అంబరపు కాంతి.
స్వామి ధరించినటువంటి పీతాంబరపు కాంతి అది మెరపులా మెరసిపోతూ ఉండేటటువంటి తవ ఆంబరీ లక్ష్మీ, మెరపుని అనుకరిస్తూ ఉండేటటువంటి నీ యొక్క వస్త్రము యొక్క కాంతి తాదృశీ విభాతి, ఆ రకంగా ప్రకాశిస్తోంది బత. అయ్యో ఆశ్చర్యం అన్నమాట, ఎంత అందంగా ఉంది, ఎంత అద్భుతంగా ప్రకాశిస్తోంది. మేఘంతో మెరుపు కూడితే ఎలా ఉంటుందో అనేటటువంటి ఒక భావనని మనం ఇంతకు ముందు వింటూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ పీతాంబరము మేఘాన్ని అనుసరిస్తోంది, ఆ మెరపుని అనుసరిస్తోంది. అలాంటి పీతాంబరపు కాంతి దేనిని అనుసరిస్తోంది అంటే హేమమయమైనటువంటి సానువులాగా కనిపిస్తోంది అంటున్నారు. ఉన్నతమైనటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహమే ఒక కాటుక కొండ అని అనుకుంటే, ఆ కాటుక కొండకి విశాలంగా ఉండేటటువంటి సాను ప్రాంతమే కటిసీమ అని అనుకుంటే, దానికి అలంకరించినటువంటి పీతాంబరము హేమమయమైనటువంటి సానువుగా ప్రకాశిస్తోంది అంటున్నారు. ఈ శ్లోకంలో విభాతి అనేది క్రియాపదంగా మనం తెలుసుకుంటూ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి ఈ అందాన్ని మనం భావన చేసుకుంటే అక్కడే మనకి వైకుంఠస్తవంలో ఐందీవరీ క్వచిదపి అనేటటువంటి శ్లోకం ఇంతకు ముందు చెప్పుకున్నాం. స్వామి ఏ రంగులో ఉంటాడు అని అంటే, స్వామి శ్రీహస్తాలు, స్వామి శ్రీపాదాలు, స్వామి తిరునేత్రాలు ఇవి తామరల లాంటి రఘుని కలిగి ఉంటాయి. నేత్రాలు నల్లగా ఉంటాయి, హస్తాలు మళ్ళీ ఎర్రగా ఉంటాయి అంటూ 2-3 రకాలు చెప్పేటప్పుడు క్వచనాథ హైమీ అంటారు కూరత్తాడు అని. అక్కడక్కడ నువ్వు బంగారు వర్ణంలో ఉన్నట్టుగా ఉంటావయ్యా అంటారు. స్వామి రంగు అలా మారుతూ ఉంటుంది అంటే ఊసరవల్లిలా రంగులు మార్చడం కాదు, స్వామి దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి వర్ణ శోభ అంత వైచిత్రితో నిండి ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. అసలు ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే, స్వామి సహజంగా ఏ రంగులో ఉంటాడు? స్వామి సహజంగా ఏ రంగులో ఉంటాడు అని ఒక ప్రశ్న ఎవరైనా మనకి వేసారే అనుకోండి, అప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి అంటే, నో డౌట్ నీల మేఘ నిభం అని మనం వెంటనే ఎన్ని రిఫరెన్సెస్ అయినా ఇచ్చేసుకుంటామేమో గుర్తుపెట్టుకోండి. కానీ అలా ఉండడు ఆయన. సహజంగా ఆయన ఉండేటటువంటి రంగు, ఆయన నీలవర్ణుడుగా ప్రసిద్ధం అవ్వడానికి ఉండేటటువంటి కారణం ఒక కవి అందంగా ఉత్ప్రేక్ష చేసి చెప్తున్నాడు. అలాగే మనకి స్వామి రంగనాథుని యొక్క విమానం ఉంది, అదే గర్భాలయ గోపురాన్ని విమానం అని అంటారు. అది ఎలా ఉంటుంది అంటే, నిజానికి తెల్లగా ఉండాలి కానీ నల్లగా అవుతుంది అని అంటారు. స్వామి సహజమైనటువంటి రంగు ఏదో తెలుసా? ఏదో తెలియాలంటే స్వామి శుద్ధ సత్వమయుడు అని మనం వింటూ ఉంటున్నాం కదా. ఆయన సాత్వికతే తప్ప, సత్వవర్ణమే తప్ప రజస్తమస్సులు కలిగినటువంటి వాడు కాదు అని కదా మనకి ఉపనిషత్తు చెప్తోంది. శుద్ధ సత్వమయమైనటువంటి మూర్తి ఆయనది. అంటే ఏ రంగులో ఉంటాడైనా? తెల్లగానే ఉంటాడు. సహజంగా ఆయనకు ఉండేటటువంటి రంగు తెలుపే, సత్వమూర్తి కనుక అని స్పష్టంగా మనం నిశ్చయం చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి కూడా ఆయన తెలుపు రంగు మనకి కనపడదు. ఎందుకు కనపడదు అని అంటే, ఆయన లోపల ఒక రసం ఉంది, అది కరుణ అనేటటువంటి రసం. ఆ కరుణారసంతో నిండి ఉంటాడు కాబట్టి, ఆ కరుణారసంతో నిండినటువంటి స్వామి కాలమేఘంలాగా ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్తారు. మేఘం ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగితే మనం నల్లగా ఉంటుంది అని అంటామా, తెల్లగా ఉంటుంది అని అంటామా? ఏం చెప్పాలి మనం అని అంటే, మేఘం తెల్లగానే ఉంటుంది. ఎప్పుడు నల్లబడుతుంది అంటే, సహజంగా మేఘం తెల్లగానే ఉంటుంది, కానీ అది నీటిని బాగా తాగడం వల్ల నల్లతనాన్ని సంతరించుకుంటుంది. అందుకే ఆషమషై కన్నాలో కొంచెం కలర్ మార్చుకో, కొంచెం పద్ధతి మార్చుకో అని చెప్తుంది. మామూలుగా కురవకుండా ఉండేటటువంటి మేఘం శరత్కాలంలో ఎలా ఉంటుంది? తెల్లగానే ఉంటుంది కదా. అలాగా సహజంగా మేఘం తెల్లగానే ఉంటుంది, కానీ నీటిని తాగితే అదే నీల మేఘం అవుతుంది, నల్లటి మేఘం అవుతుంది. అలాగే పరమాత్మ సహజంగా శుద్ధ సత్వమయుడు
కానీ ఆయనలో కరుణారసం నిండి ఉంటుంది. దాంతో ఆయన ఆ నీటితో నిండిన మేఘంలాగా నల్లగా ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక సహజమైనటువంటి వర్ణం ఆయనది సత్వవర్ణమైన, ఆయన ఎప్పుడూ నీలమే. అయితే మేఘం కురిసేసిన తర్వాత తెల్లగా కనిపిస్తుంది. స్వామిలో కరుణ అయిపోవడం అనేదే ఉండదు, ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఆయన నీలమేఘ వర్ణంలోనే నిండుగా నల్లగానే కనిపిస్తూ ఉంటాడు అని చమత్కారంగా చెప్తున్నారు. అలా స్వామి వర్ణాన్ని గురించి ఉపనిషత్తులే ఆదిత్య మండల అంతర్గతుడై ఉంటే ఆయన సువర్ణమయుడై ఉంటాడు అని చెప్తుంది. కరుణతో నిండినటువంటి వాడు నీలమేఘ వర్ణంలో ఉంటాడు అని, శుద్ధ సత్వమయుడు తెల్లగా ఉంటాడు అని రకరకాలుగా చెప్తున్నారు. అలాంటి స్వామి కాంతిని వర్ణిస్తూ కూరతాళ్వాన్ క్వచనాథ హైమి అని వర్ణిస్తారు ఆ శ్లోకంలో. ఆ పీతాంబరాన్ని ధరించిన చోట ఆయన పచ్చగా బంగారు వర్ణంలో కనిపిస్తున్నాడు. అలాంటి ఆ రూపం, ఆ చేతి ఎలా ఉంది అంటే, ఒక కొండ చెరియ భాగం బంగారు వర్ణాన్ని సంతరించుకుంటే ఎలా ఉంటుందో అంత అందంగా ఉందయ్యా నీ దివ్యమైనటువంటి ఆ పీతాంబరంతో కూడినటువంటి నీ దివ్యమంగళ విగ్రహం అంటున్నారు. ఇందులో ఇవన్నీ పీతాంబరంతో కూడిన స్వామి వైభవం, అలాగే హారాలతో కూడినటువంటి స్వామి యొక్క వక్షస్థల వైభవం అమలనాది పిరాన్ మనం అనుసంధానం చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఒక్కసారి ఆ పాశురాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. తిరువారమార్భదన్రో అడియేనై ఆట్కొండదే తిరువారమార్భో అంటారు. అంటే లక్ష్మీదేవితోటి హారాలతోటి కూడి ఉన్నటువంటి ఆ మా వక్షసీమ కదా నన్ను దొంగిలించింది, నన్ను స్వీకరించింది అంటారు. పారమాయ పഴవినై అని ఆడై అలాగే పీతాంబరాన్ని వర్ధిస్తారు. ఒక్కసారి ఆ పాసురాలను మీరు తర్వాత జ్ఞాపకం చేస్తున్నాం. అంటే ఆ అందాన్ని ఎలా సేవించామో అలాగే ఇక్కడ కూడా మనకి దివ్య కూరతాళ్వాన్ అనుభవంలో వరదరాజస్వామిని సేవిస్తూ ముందుకు సాగుదాం. ఈ శ్లోకాలు రెండింటినీ ఉపదేశాత్మకంగా తెలుసుకుని తర్వాత ప్రమాణ తీరట్టుని మనం అనుసంధానం చేసుకుందాం.